మన ఆడవాళ్ళం ఇంట్లో ఏదన్నా పని అయిపోయిన తర్వాత ఖాళీగా కాసేపు కూర్చున్నాం అనుకోండి, ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తాయి గదా మనకి. అలాగే నాకు కూడా బయట ముగ్గులు వేయడం, పెయింటింగ్‌లు వేయడం అయిపోయింది. సో, పెయింటింగ్ డబ్బాలు ఎలానో కొంచెం రంగు ఉంది కదా! ఏదో ఒకటి చేద్దాం దీన్ని అని చెప్పేసి కుండను చూసాననమాట. ఈ కుండ ఎందుకు తేడాగా ఉందే కలర్ కొంచెం అని చెప్పేసి దీనికి రెడ్ కలర్ పెయింటింగ్ ఏసేసాను. ఇక నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ బయటకొచ్చిందనమాట. ఇష్టం వచ్చినట్టు తోచినట్టు వేసేసాను. ఇంట్లో హౌస్ వైఫ్‌కి అస్సలు టైం దొరకదు గదా! మనకి దొరుకుతుంది. రోజులో ఒక అరగంట, గంట, గంటన్నర అలా టైం దొరుకుతుంది. నాకు టైం దొరికిన ఆ గంట సేపు గూడా నాకు రెస్ట్ తీసుకోవాలనిపించలేదు. ఏదో ఒక పని చేస్తేనే యాక్టివ్‌గా ఉంటుంది బాడీ అనిపించింది. ఇలా కుండకి రెడ్ కలర్ మొత్తం వేసేసిన తర్వాత ఎండలో ఒక రోజంతా ఆరబెట్టుకున్నాను. తర్వాత నాలో ఉన్న ఒక డైరెక్టర్ క్రియేటివిటీ అన్నది ఒకటి బయటకొచ్చిందనమాట. ఇక తోచినట్టుగా వేసేస్తా ఉన్నాను. ఇక్కడైతే గ్రీన్ కలర్ తోటి చిన్న చిన్న డైమండ్ షేప్స్ తోటి ఎలా అంటే మామిడాకుల్లాగా వేస్తున్నాననమాట. సో, కుండ అంతా రెడీ అయిన తర్వాత చాలా అనిపించింది నాకు. మీ ఇళ్ళల్లో గూడా ఇలా కొన్ని కుండలనేది ఉంటాయి గదా! అంటే చిన్న హోల్ పడి కారుతున్న కుండలుంటాయి గదా! అలాంటి కుండలకి ఇలా పెయింటింగ్ వేసేసుకొని, దాంట్లో అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి చూసారా? అలాంటి ఇండోర్ ప్లాంట్స్ అన్నది దాంట్లో పెట్టుకొని ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్‌లో పెట్టుకున్నామనుకోండి, చూడడానికి చాలా బావుంటుంది. ఇక్కడ మామిడాకులు వేసేసిన తర్వాత యెల్లో కలర్ పెయింట్ తీసుకొని పైన రౌండ్‌గా వేస్తూ ఉన్నాననమాట. దానిపైన ఒక బ్లూ కలర్ కూడా వేశాను. మధ్యలో వైట్ కలర్ వేస్తున్నాను. సో, చాలా బావుంది. యాక్చువల్లీ నేను వేస్తున్న ఈ కుండ ట్యాప్ ఉంది చూసారా కింద, అక్కడి నుంచి వాటర్ లీక్ అవుతుందనమాట. సో, అనవసరంగా దీన్ని పడేయడం దేనికి అని చెప్పేసి నేను ఇలా పెయింటింగ్స్ ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా ఒక డిజైన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వైట్ కలర్ పెయింటింగ్ తీసుకుని ఈ మామిడాకులకి అవుట్‌లైన్ ఏస్తే చూసారా ఎంత బావుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మనిషి అనుకుంటే ఏదైనా సాధించొచ్చు అని అంటారు గదా! అందులోనూ ఆడవాళ్ళు ఏమాత్రం తీసిపోరు కదా! మనం కూడా అంతే ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. కానీ ఇలాంటి మన చేతులతో మనం ఏదైనా డిజైన్ చేసుకున్నప్పుడు, అది 10 మంది చూసి వావ్! చాలా బావుంది అన్నప్పుడు, వచ్చే ఆ ఒక్క మాట ఉంది చూసారు, మనం పడ్డ కష్టం అంతా కూడా మాయమైపోతుంది చిటికెలో. కింద ఇలా మామిడాకులకి అవుట్‌లైన్ వేసేసిన తర్వాత, పైన వచ్చినట్టు ఒక మెలికలో అలా చుట్టూరు తిప్పేసి, దానిపైన చుక్కలు పెట్టేసేయండి. చాలా బావుంటుంది చూడ్డానికి. మెలికలు తిప్పడం, చుక్కలు పెట్టడం పూర్తయిపోయిన తర్వాత కుండని బోర్లించేసి, ఇక మీ ఇష్టం వచ్చిన డిజైన్‌ని వేసేసేయండి. ఏదో వెయ్యాలి అనుకుంటాం. తీరా ఏదో డిజైన్ వస్తుంది. మనమేమి అంత పెద్ద ఆర్టిస్ట్‌లం కాదు గదా! ఇష్టం వచ్చినట్టు చక్కగా చెయ్యి తిరగడానికి. ఏదో వచ్చినియి అలా, 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 అలా ఒకటేద్దామని స్టార్ట్ చేశాను. అది ఇంకేదో అయ్యింది. సో, ఇలా అయితే ఒక డిజైన్ వేసుకున్నాను. లోపల యెల్లో కలర్ పెయింట్ వేసేసాను. ఈ పక్కన ఇంకొక కలర్ ఫ్లవర్ ఏసుకుంటున్నా. దీని లోపల గూడా మంచి కలర్ అన్నది ఒకటి ఫిల్ చేసేసామనుకోండి, చాలా బావుంటుంది. ఏ కలర్ ఏసానన్నది చూడండి. అవును, డిజైన్ వేసేయండి అని చెప్తున్నాను. మీకు ముగ్గులొచ్చు గదా! ఆడవాళ్ళకి ముగ్గులు రాకుండా ఉంటుందా ఏంటి? కదా! వేసేసేయండి. మీకు నచ్చిన డిజైన్ వేసేసేయండి. నేనైతే ఇక్కడ స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. సో, చాలా బావుంది. ఇంకా దీంట్లో ఇంకా చాలా మార్పులు చేశాననమాట. సో, ఫైనల్‌గా డిజైన్ అయితే నేను అనుకున్నది కాకపోయినా, వేరేదొచ్చినా సరే ఫైనల్లీ హ్యాపీ అనమాట. నేను ఇంత పెయింటింగ్ వేస్తుంటే మా పిల్లలు నిజంగా చాలా కోఆపరేట్ చేశారండి నాకైతేను. మమ్మీ పని చేసుకుంటుంది డిస్టర్బ్ చేయొద్దు అని ఇద్దరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారనమాట. నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఏది ఎలా అయినా ఉండనివ్వండి లైఫ్. కానీ మన లైఫ్‌లో మనల్ని అర్థం చేసుకునే భర్త, అలాగే చక్కటి పిల్లలు ఉంటే అంతకు మించిన లైఫ్ ఇంకొకటి ఉండదనిపించింది. ఈ ముగ్గు చూసారా? నేను ముగ్గులు నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన ముగ్గు అనమాట. అందుకే గుర్తుగా ఈ కుండ పైన వేశాను. ఫైనల్‌గా ఈ కుండ లుక్ ఎలా ఉంది? ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్.